తన రొమ్ము నుండి వెలుపల తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రార్థించుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో మరోసారి ప్రభా వినయముగా నీ యొక్క లేఖన భాగం చుట్టూ మేమందరం చేరి ఉండగా చేరి వచ్చిన ప్రతి బిడ్డతో సుట్టిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఈ కథ మనకి అందరికీ తెలుసు. ఇది సండే స్కూల్లో కూడా మనకు తెలుసు అక్కడ ఏం జరిగింది అన్నది. కర్ర కిందేశాడు, కర్ర పామైంది. చెయ్యి ఇక్కడ పెట్టుకున్నాడు, తీశాడు, కుష్టివ్యాధి వచ్చింది, మళ్ళా పెట్టుకున్నాడు, పోయింది. ఈ రెండు తీసుకొని వెళ్ళిపో, ఐగుప్తులో నా ప్రజలను తీసుకొచ్చాయి అన్నాడు. ఎందుకని? నన్ను నమ్మరు. మొట్టమొదటి మోషే అనే సేవకుడు ఏమంటున్నారు? గట్టిగా చెప్పరు ఎవరు? నిన్ను నమ్మరు, నిజం. నన్ను నమ్మరు, నిజం. మోషేని కూడా నమ్మరు, నిజం. కానీ దేన్ని బట్టి నమ్మాలి? దేవుడు పరిచర్యలో ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు సేవకుడని నమ్మాలి. నిజమేనా? అంటే ఈరోజు నీకైనా నాకైనా దేవుని చిత్తం ఉండి ఆయన సేవ ఉంటే, ఆయన పరిచర్య ఉంటే ఆయన పరిచర్యలో ఉంటాడు. పరిచర్య నాది కాదు, పరిచర్య సహోదరుడు జాన్వెస్లీది కాదు. ఎవరిది పరిచర్య? చెప్పరే ఎవరు గట్టిగా? మరి పరిచర్య దేవుడిది అయితే పరిచర్యలు ఎవరు ఉండాలి? నాకు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, బహుశా మీకు కూడా చెప్తే నమ్మండి. నా చెప్పి నేను నమ్మేస్తాను. ఏంటి ఆ మాట అంటే, నేను నా సంఘంను కట్టుదును అన్నాడు. సంఘం ఎవరిది? కట్టేది ఎవరు? మరి ఎవరు బోధించాలి? సంఘములతో. ఎవరు చెప్పే మాట? జాన్వెస్లీ గారు చెప్పే మాట, గుంటూరు పాల్ గారా, అనకాపల్లి సోలమన్ గారా? ఎవరు చెప్పే మాట వినాలి? ఆత్మ చెప్పుచున్న మాట. సంఘం ఆయనది, కట్టేది ఆయన, పరిచయం ఆయనది, సేవకుడు పిలిచింది ఆయనది, పరిచయం ఇచ్చింది ఆయన, పరిచయంలో రుజువులు ఇచ్చింది ఆయనే, పరిచయం జరిగించుకునేది ఆయనే, చివరికి కావాల్సిన ఎన్నుకొని పరలోకం తీసుకుపోయేది ఆయనే. అంత నిజమేనా? రైట్. ఇప్పుడు దేవుడు ఎటువంటి వాళ్ళు పిలిచాడు? గొప్పవాళ్ళని, మంచి వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళని, జ్ఞానులు, నీతిమంతులు పిలిచాడు. నిజం చెప్పండి. వినబడలేదు. ఇప్పుడు మనం ఎవరు? మనం? బైబిల్ చెప్తా ఉన్నది ఆయన నీతిమంతులను ఎన్నుకోలేదండి, ఎన్నుకున్న వారు నీతిమంతులుగా చేసను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చేస్తాడు నీతిమంతులు? దేవుడు పిలిచిన వాళ్ళందరూ నీతిమంతులు అయిపోయారా? అవలా. మరి ఎవరయ్యారు? దేవుడు యొక్క ఎన్నికలో ముందుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క వాక్యం వచ్చాక నీతిమంతులుగా అయ్యారు. ఆమేన్. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు నామాన్ని అంగీకరించినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందినప్పుడు, ఆయన యొక్క శక్తి కిందకు వచ్చినప్పుడు, ఆయన యొక్క కృప కిందకు వచ్చినప్పుడు, ప్రార్థన ద్వారా ఆయన సమీపించినప్పుడు ఎమ్మటే వాళ్ళు మారిపోలేదండి. దేవుని సమయం వచ్చిన తర్వాతే ఎవరైనా మారుతారు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి కూడా ఈ వర్తమానం వచ్చిన రోజు నేను నమ్మలా. ఎందుకని నమ్మలేదంటే, ఇది నిజంగా దేవుడిదైతే దేవుడు నాకు తెలియచేయాలి. ఎవడో ఒక వ్యక్తి వచ్చి నాకు తెలియచేయటం ఏంటి? ఇది దేవుడిదైతే, నన్ను పిలిచిన వాడు దేవుడైతే దేవుడు నాకు తెలియచేయాలి. అవునా? ఇప్పుడు నన్ను ఎవరు మార్చాలి? ఎందుకని? నన్ను పిలిచింది ఆయన కాబట్టి నన్ను ఆయనే మార్చుకోవాలి. అయితే దేవుడు నన్ను ఎప్పుడు మారుస్తాడు? అది సమస్య. ఇప్పుడు ఎప్పుడు మారుస్తాడు? మోషేని దేవుడు పిలిచాడు, అవునా? ఎన్నేళ్ళకి మోషే వచ్చాడు? వినపడలేదండి. 80 సంవత్సరాలకి. 80 ఏళ్ళు ఏం చేశాడు? నా కెపాసిటీ అన్నాడు, నా బలం అన్నాడు, నా శక్తి అన్నాడు, నా యుద్ధం అన్నాడు, నా జ్ఞానం అన్నాడు, నా 6 ప్యాక్ అన్నాడు. ఏం జరిగింది?
40 ఏళ్ళు యుద్ధ విద్యలు మొత్తం నేర్చుకోవడం అయిపోయింది. 40 ఏళ్ళు గొర్రెలు కాసుకున్నప్పుడు ఆ యుద్ధ విద్యలు మొత్తం మర్చిపోవాల్సి వచ్చింది. అవన్నీ మర్చిపోయేదాకా దేవుడు గొర్రెలు గాయించాడు. నా మాట మీకు అర్థమవుతున్నదా? నీలో ఉన్న పాత స్వభావం చచ్చేదాకా దేవుడిని తిప్పుతానే ఉంటాడు. జాగ్రత్త. వారు ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళడానికి ఎంతకాలం పట్టింది? వినబడలా? ఎంతకాలం? 40 ఏళ్ళు. కానీ ఎంత టైం పడుతుంది వెళ్ళటానికి? 3 రోజులు వెళ్తుంది కారులో వెళ్తే. కొన్ని గంటలు వెళ్తావు కారులో వెళ్తే. మరి ఎందుకు తిప్పాడు దేవుడు? ఎందుకు తిప్పాడు చెప్పరాదా జోసెఫ్? చెప్పు. నేను చెప్పరా, నాకు తెలిసింది. ఈ కాలం వర్తమానం చెప్పిన మాట చెప్తా. వాళ్ళ స్వభావం చావట్లా. అది దేవుడు తిప్పడానికి కారణం ఏంటి? ఏం స్వభావం అది? దేవుడికి గొర్రెలు కావాలి. గొర్రెల్లో అన్నీ కలిసిపోయి వచ్చినాయి. దేవుడికి ఇప్పుడు గొర్రెలు వేరు చేయాలి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? తిప్పుతున్నాడు. గొర్రెకి తెలీదు, తిరుగుతూనే ఉంటుంది. గొర్రెకి కావాల్సింది ఏంటి? కాపరని వెంబడించటం. ఇంత దారిలో వచ్చేటప్పుడు ఒక గొర్రెల గుంపు చూపించే పాస్టర్ గారికి నేను. గొర్రెల ముందు ఒక ఆయన ఇట్లా వేసుకుని వెళ్తాడు కర్ర పట్టుకొని ఇలాగా. వెనక్కి కూడా చుట్టల్లా, గొర్రెలు మొత్తం వెనకాల పోతున్నాయి. వెనకాల మాత్రం ఒక ఆయన చెమటలు బట్టి చెమటలు గారుతా కర్ర తీసుకొని తరుగుతున్నాడు. వెనకాల ఉన్నాడు. ముందున్నాడు గొర్రెలు కాపురే, వెనకున్నాడు గొర్రెలు కాపురే. ముందున్నాడేమో ఓ టవల్ భుజం మీద వేసుకొని కర్ర పట్టుకు వెనక చొక్కడ వెళ్ళిపోతుండే. ఆడ వెనకాల చాలా గొర్రెలు వెళ్ళిపోతున్నాయి. వెనకాల ఒకడు వస్తున్నాడు, ఆయన గొర్రెలు కాపురే. ఆ గొర్రెలు కాపురే ఏం చేస్తారంటే ముందు అన్నీ బాగానే వెళ్ళిపోద్ది, దేన్ని కొట్టటల్లా. వెనకాల కొన్ని గొర్రెలు ఉంటాయి. మిమ్మల్ని అంటలా నేను. దేవుని యొక్క సంఘములో వెనకుండే గొర్రెలు అటు ఇటు పోతా ఉంటే దాన్ని సరిచేయటానికే దేవుడు భూమి మీద కాపురం పెట్టాడు. ఆ ముందు వెళ్ళేవాడు పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉంటే, ఆ వెనకాల వెళ్ళేవాళ్ళు పరిశుద్ధాత్మను వెంబడించేవాళ్ళు. వెనకాల తప్పించుకుని తిరిగేవాడు కొరకు దేవుడు నడిపించడానికి మానవుల్లో ఒక కాపరి ఎన్నుకుని ఇలా నడిపించని చెప్పాడు. ఈ వెనకాల ఉన్న కాపరి ఏం చేస్తాడో తెలుసా? ముందున్న వ్యక్తిని చూసి ఆయన ఏ మార్గంలో నడుస్తున్నాడో ఆ మార్గంలో ఈయన ముందున్న గొర్రెలు నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. అంటే ఈరోజు ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఆయనకన్నా ముందు దేవుడు అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగా నడుస్తూ ఉంటే, ఆ మధ్యలో ఈ ప్రజల మొత్తం నడుస్తూ ఉంటే, ఆ వెనకాల గొర్రెలు జారిపోకుండా 20 లక్షల మంది ప్రజలు ఏ ఒక్కడు తప్పిపోకుండా పాపంలో పడకుండా నశించిపోకుండా ఉండటం కొరకు మోషే వాళ్ళని వెనకాల కర్ర పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆమేన్. అని ఇప్పుడు దేవుడు సేవకుడు ఒక ప్రయాస భారం ఏంటంటే మొట్టమొదటి గొర్రె దగ్గర నుంచి చివరి గొర్రె వరకు తప్పిపోకుండా ఉండటం కొరకు ప్రయాసపడి ఉండాలి. అంతేనా? నిజమైన సేవకుడు అంటే గొర్రెల భారం కాదు, ఆత్మల భారం కలిగి ఉండాలి. గొర్రెలతో దొడ్డి నింపడం వేరండి, సంఘాన్ని ప్రజలతో నింపడం వేరండి. అయితే ఈ కాలం వర్తమానం అంటుంది సంఘాన్ని ప్రజలతో కాదు, దేవుని యొక్క ఆత్మ కలిగిన విశ్వాసంతో నింపమచ్చన్నది. దేవుడికి గుంపులు అక్కర్లా. 20 లక్షల మంది గుంపు వస్తే దేవుడికి సంబంధించిన వారు ఇద్దరే ఉన్నారు దాంట్లో. అవునా? పాత నిబంధనలో ఏదైనా తోటలో దేవుడు ఎంతమంది ఉంటే వచ్చి ప్రసంగం చేశాడు? 2. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఎంతమంది ఉంటే ఆయన వస్తానన్నాడు? ఐగుప్తు నుంచి కనానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి దేవుడు ఆ 2 కోసం ఎంతమందిని పోషించాడు? ఎంతకాలం పోషించాడు? ఎంత ఇసుకిచ్చారు? కానీ దేవుడు ఏంటంటే ఈ 2 కోసం అందరిని భరించాడు. అవునా? ఒకవేళ మన సంఘంలో కోపడం మాకండి, ఎత్తబడేవాడు ఒక్కడున్న దేవుడు మిమ్మల్ని అందరూ భరిస్తాడు, మనల్ని అందరూ భరిస్తాడు. ఆ ఒక్కడు ఎవడో తేలేదాకా దేవుడు మనం భరిస్తాడు. తేలేదాకా మాత్రం దేవుడు క్షమించాడు. అంతేనా? ఆ 2 ఎవరో తేలేక మిగిలిన సంగతి ఏమైంది? అప్పటికే వాళ్ళందరూ కూడా రాలిపోయి ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవైనా నేనైనా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఏంటంటే దేవుడి చిత్తము మాత్రమే మనం జరిగించాలా. మనం చదివాం 15వ అధ్యాయంలో 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? నీ దృష్టికి కాదు, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, ప్రైజ్ ద లార్డ్.
దేవుడు మనల్ని ఎప్పుడు దీవిస్తాడు? వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, అంటే ఆయన చెప్పి ఏది తప్పిపోవడానికి వీల్లేదు. అలాగుంటే అప్పుడు దేవుడు దీవిస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎంతగా దేవుణ్ణి సమీపించాలి అంటే, నీ ఆలోచనలో కూడా చెడ్డదేది రావద్దు. ఇది దేవుడికి కావాల్సింది. ఆలోచనలో కూడా దేవుడు మనల్ని ఎంతగా ఆశిస్తున్నాడో తెలుసా? నీ ఆలోచన కూడా నాకే కావాలంటున్నాడు, నీ మాటలు నాకే కావాలంటున్నాడు, నువ్వు చేసే పనులు క్రియల్లో కూడా నేనే ఉండాలంటున్నాడు. ప్రతి దాంట్లో దేవుడే ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుడు అంతగా మన విషయంలో ఆశపడతా ఉంటే మనం దేవుడికి ఎంత దగ్గరగా జరగాల, ఎంత సమీపంగా ఆయన దగ్గరికి పోవాలి మనం. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంచెం నేను దాచిపోతున్నా. దేవుడు వాళ్ళని ఎంతకాలం దీవించాడు తెలుసా? యాజ్ లాంగ్ యాజ్ దే వర్ ఒబీడియంట్. వారు విధేయులుగా ఉన్నంతకాలం దేవుడు వాళ్ళని దీవించాడు. ఏంటి దానికి రుజువు? వారు ఐగుప్తులోంచి బయలుదేరింది మొదలుకొని కనాను చేరేంత వరకు వాళ్ళల్లో ఒక్కళ్ళకన్నా జ్వరం వచ్చిందా? ఒక్కళ్ళకన్నా తలనొప్పి వచ్చిందా? ఏదన్నా జబ్బు వచ్చిందా? ఒక్కళ్ళకన్నా రాలా. కానీ తెగుళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? వాళ్ళు అవిధేయలోకి వచ్చినప్పుడు, అవిధేయతలోకి వచ్చినప్పుడు, అంటే దేవుడికి లోబడే కూడా వదిలిపెట్టారు. దేవుడు ముందే చెప్పాడు, వారు విధేయులుగా ఉండగా వాళ్ళ దగ్గరికి ఏమీ రావు. ఈరోజు మన పరిస్థితి కూడా అదే. ఎందుకు మనకి శ్రమ, ఎందుకు మనకి శోధన మన మీద దాడి చేస్తున్నాయి అంటే, మనము దేవుని యొక్క వాక్యం పట్ల విధేయత కోల్పోతున్నాం. అవునా? ఈరోజు ఎలా ఉందంటే, ఒక సామెత ఉంది, మరి మీకు ఈ ఊళ్ళో తెలుసో తెలియదు, నాకు తెలిసి సామెత చెప్తున్నా, తెలిస్తే ఒప్పుకోండి, లేకపోతే కొత్తదేనండి. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రాగానే ఒకడు తెప్పం తగలేశాడండి. తెలుసా తెప్ప తగలేయటంటే? అటు నుంచి ఇటు రావడానికి సహాయం చేసింది. ఇంక నేను వచ్చేసా కదా, ఇంక నాకు దాని పని తగలేసాడు దాన్ని. ఇక్కడ పని అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎలాగెళ్తాం? ఈరోజు మనం దేవుడి విషయం అలాగే చేస్తాం. అదే సమస్య. అమ్మయ్య దేవుడు చేశాడు, ఇంక అయిపోయింది, ఇంక నాకేమీ కాదు, ఇంక నాకేం పర్వాలా అని దేవుడిని విడిచిపెడుతున్నాం. ఈరోజు మనం చేసేది చిన్న తప్ప పెద్ద తప్ప? చాలా పెద్దది. మనకి ఆ సంగతి తెలియటిల్లా. నా అవసరం తీరింది కదా, అవసరం దేవుడు ఎందుకు తీర్చాడు తెలుసా? నువ్వు ఇంకా విశ్వాసంగా ఉంటావని, నువ్వు ఇంకా ఆత్మీయంగా ఉంటావని, ఇంకా బలపరుస్తావని, ఇంకా ఆయన నిమిత్తము సాక్ష్యం కలిగి ఉంటావని, ఇంకా రోషం కలిగి ఉంటావని, ఆయన చేసిన కార్యాలను మేలును తలపోస్తూ ఆయనకి ఇంకా రుణగ్రస్తులుగా నీవు ఉంటావని. దేవుడు అన్ని తలచి నీ జీవితంలో ఆ కార్యం చేస్తుంటే, ఆ మేలును తీసుకొని దేవుడు మర్చిపోతుంటే, ఈరోజు మన విశ్వాసాన్ని చెప్పుకోవాలంటే, నిజమైన విశ్వాసం మనలో సిగ్గుపడాల. అంతేనా? యాజ్ లాంగ్ యాజ్ దే వాజ్ నాట్ గ్రంబ్లింగ్ అండ్ ఫస్సింగ్. వాళ్ళు ఎంతకాలం అయితే గొణగకుండా సనగకుండా ఉన్నాడో అంతకాలం దేవుడు వాళ్ళని దీవించాడు. ఎప్పుడైతే మనము సణుగుడు గొణుగుడు స్టార్ట్ చేసామో, సంఘమే కాదండి, ఇల్లు కూడా చెప్తున్నా, ఎప్పుడైతే మనము సణుగుడు గొణుగుడు స్టార్ట్ చేసామో ఆ ఇంట్లో సమస్యలు స్టార్ట్ అవుతాయి. దెయ్యాలు రావటానికి మనం ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చినట్టే. అంతేనా? ఏ విషయంలో? సేవకుడి మీద గొదిగిన, ఇంట్లో ఏ వ్యక్తి మీద, భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ, పిల్లలు తల్లిదండ్రుల మీద కానీ, తల్లిదండ్రుల పిల్లల మీద కానీ గొణుగుతా ఉన్నారంటే ఆ ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఇప్పుడు ఆ దెయ్యం పోవాలని నాకు తెలిసిన మార్గం ఒకటి ఉంది. దేవుడు లోపలికి పిలవటమే, ప్రార్థన చేయటమే, దేవుడికి అప్పచెప్పటమే. ఎప్పుడైతే నువ్వు దేవుడికి అప్పచెప్పావో దేవుడు నీ ఇంటిని ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు, నీ మనసుని ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు, నీ ఆలోచన ఆయన స్వాధీనంలో తీసుకుంటాడు, నీ హృదయము ఆయన యొక్క స్వాధీనంలోకి తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడో వెంటనే ఏ దెయ్యపు శక్తి అక్కడ ఉండలేదు.
ఏ ప్రభావం అక్కడ ఉండదు, ఏ గొణుగుడు అక్కడ ఉండదు, ఏ సలుగుడు అక్కడ ఉండదు, ఏ వ్యాధి అక్కడ ఉండదు, ఏ బాధ అక్కడ ఉండదు, ఏ శోధన అక్కడ ఉండదు, ఏ కన్నీరు ఉండదు. వాటి స్థానంలో ఆనందం ఉంటుంది, వాటి స్థానంలో సంతోషం ఉంటుంది, వాటి స్థానంలో బలం ఉంటుంది, వాటి స్థానంలో నాట్యం ఉంటుంది, వాటి స్థానంలో కృతజ్ఞత ఉంటుంది, వాటి స్థానంలో సాక్ష్యం ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడు వీటిని వదిలిపెట్టి దేవుడు లోపలికి ఆహ్వానించినప్పుడు. ఆమేన్. బైబిల్ చెప్తా ఉంది, నీకు బాధ కలిగిందా ఏం చేయాలి? చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. సంతోషం వచ్చిందా ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. అయితే మనం ఏం చేస్తాం? బాధ కలిగితే ఎవడు బాధ కలిగించారో ఆయన తిడతాం, అవునా కదా? ఇంకా కొద్దిమంది గొప్ప ప్రార్థన పనులు, ప్రభువా ఆయన యేసే ప్రభువా. ఏం చేయాలి? యేసే ప్రభువా. నేను నిజంగా నీ భక్తురాలను అయితే ప్రభువా, నీ భక్తుడిగా అయితే ప్రభు, ఆడ రేపు పొద్దు నీకు ఏదో అవ్వాలో నేను చూడాలి. ఇదేంటిది? కొన్నిసార్లు ఇటువంటి విశ్వాసం చూసి అనుకుంటే దేవుడు కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు. వీళ్ళు ఎలాగ విశ్వాసం అనుకుంటున్నారు ఇలాంటి సంగతులు ఉండే అని. మనం నిజంగా విశ్వాసం అయితే ఏం చేయాలంటే వాళ్ళని క్షమించగలగాలి. ఏమన్ ప్రభు, వాళ్ళు చేసిన తప్పే అయినా నువ్వు దేవుడివై ఉన్నావు ప్రభు. వాళ్ళు నాకు చేసిన తప్పు అయినప్పటికీ నేను వాళ్ళని క్షమిస్తున్నా, కుదిరితే నువ్వు కూడా క్షమిస్తావా ప్రభు? చాలు. అది తిట్టుకుంటారో కొట్టుకుంటారో అది దేవుడికి వాళ్ళకి సంబంధం. నీ కేసు కొట్టేసే నువ్వు. ఇది కదా ఈరోజు కావాల్సింది. అంటే ఈరోజు నువ్వు దాని నుంచి నువ్వు బయటికి రావాలి, అంతేగాని నువ్వు పదే 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 కోపడు మాకండి. కొద్దిమంది స్త్రీలలో వంట చేసేటప్పుడు ఏం చేస్తారు? మరి త్వరగా చెప్పండి, మీరు ఇక్కడ మంచి వాళ్ళందరూ చెప్పండి. మనల్ని ఎవరు తిట్టారో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు, అవునా? ఎందుకు చేతులు కాలుతామంటే వంట చేసేటప్పుడు చెప్పగలరా మీరు? కారణం ఏంటంటే ఇక్కడ వంట చేస్తే ఆలోచనలు ఎక్కడ ఉంటాయి మనకి. అది బయట పురుషులకి యాక్సిడెంట్లు ఎందుకు అవుతూ ఉంటాయి చెప్పండి? అక్కడేదో ఇక్కడ కూడా అదే. ప్రాఫిట్ చెప్పినట్టు మగబాధకి ఏం పెడతాం, ఆడబాధ కూడా అదే పెడతాం అన్నాడు. ఇద్దరికి ఒకటే, తిరుపతి ఇద్దరికి ఒకటే ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళే యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? ఆలోచన ఇంకో చోట పెట్టాం, శరీరం బండి మీద పెట్టాం, ఆలోచనలు బయట పెట్టాం, అందుకని యాక్సిడెంట్ అయినది. అర్థమవుతుందా? కాబట్టి మన ఆలోచనలు ఒకే చోట ఉండాలా. చాలామందికి ఒక అలవాటు ఉంది, మనం చర్చిలో కూర్చుంటాం, మైండ్ మాత్రం బయట తిరుగుతుంటుంది, అవునా? ఇది కూడా ప్రమాదమే ఇది. ఎందుకంటే చర్చికి వెళ్ళామనుకుంటాం ఏమి ఇంటర్లా, కాబట్టి బయట ప్రమాదం. బండి మీద కూర్చున్నాం, మనసు అక్కడ లేదు, యాక్సిడెంట్ అవుతుంది. వంట చేస్తున్నాం, నీ మైండ్ అక్కడ లేదు, ఇంకో చోట ఉంది, చేయగలదు. ఇవన్నీ ప్రమాదాలా కాదా? ఈ ప్రమాదాలు పోవాలంటే ఏం చేయాలో చెప్పనా? నీ మనసు ముందు దేవుడికి ఇచ్చే, నీ హృదయం దేవుడికి ఇచ్చేసేయి. నిన్ను ఆయన వెంబడిస్తానే ఉండు. నిన్ను ఆటంకపరిచేది ఏముంది అప్పుడు ఆ చెప్పు. నువ్వు హృదయాన్ని ఇవ్వకుండా పదే పదే ఒకే సంగతి తలపోస్తా ఉన్నప్పుడు దేవుడు లోపలికి రాలేడు. కాబట్టి ఈరోజు దేవుడి బిడ్డలమైన మనము మన ఇళ్లలోంచి ఒక దెయ్యాన్ని తరివేద్దామా? గొణుగుడు దెయ్యం చెప్పండి, ఏం చెప్దాం? ఎవరు తరివేద్దామండి? తరిమేరైతే సణుగుడు దెయ్యం, కోపం దెయ్యం, బయటికి మీరు దాన్ని పంపిస్తే దేవుడు వస్తాడండి. దేవుడు వచ్చాడా నీ హృదయంలో వాటి స్థానంలో ఖచ్చితంగా సంతోషంతో నింపుతాడు. నీ సంతోషము నువ్వు పొందుకోవటము నీ యొక్క హక్కు అయి ఉన్నది. ఈ హక్కుని నీ జీవితంలో అపవాది దొంగిలించడానికి వీల్లేదు. అపవాది ఎప్పుడైతే నీ సంతోషాన్ని ఆనందాన్ని దొంగిలించాడో నువ్వు దాన్ని తలపోసుకుంటూ అలాగే ఉన్నావంటే నువ్వు అప్పటికే వాడికి లోబడుతున్నావని. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? నీ బలము దేవుడు, నీ బలహీనత అపవాది. కాబట్టి నా బలహీనత పోవాలంటే నా బలం నాకు కావాలి. నా బలము క్రీస్తు అయి ఉన్నాడు, నా బలం ప్రార్థన అయి ఉన్నది, నా బలము దేవుడితో ఎక్కువ సమయం గడపటమై ఉన్నది. నేను ఆ పని ఎప్పుడైతే చేయటం ప్రారంభించానో నాలో ఉన్న బలహీనతలు మొత్తము బయటికి పారిపోవటం బిగిన్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, as long as they were obedient and walked humbly before God, దేవుడి ఎదుట వాళ్ళు తగ్గింపు కలిగి విధేయులుగా నడిచినంత కాలం వాళ్ళు దీవించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. వారు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు మధ్యలో ఏం తిన్నారు? గట్టిగా చెప్పండి, ఏం తిన్నారు? మన్నా తినేవాళ్ళు ఎవరు? దేవదూతలు తినే ఆహారం దేవుడు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాడు? ఐగుప్తు నుంచి బయటికి వచ్చాక ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు
సంఘానికి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఈ వాక్యం అనే మన్నా. నువ్వు లోకంలోంచి బయటకు వచ్చావని దేవునికి ఇది ఇస్తున్నాడు. వారు ఐగుప్తులోంచి కాళ్ళు బయటికి పెట్టాక, కాళ్ళు బయట పెట్టక ముందు వరకు వారు ఐగుప్తులో ఉండగా వారు దేవుని పిల్లలు. వారు ఐగుప్తులోంచి కాళ్ళు పెట్టిన తర్వాత బయటికి వారు దేవుని సంఘం. నువ్వు కూడా లోకంలో పుట్టినప్పుడు నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె. నువ్వు లోకంలోంచి బయటకు సంఘంలో కూర్చున్నప్పుడు నీవు దేవుని సంఘం అయి ఉన్నావు. వారు ఐగుప్తులో నుంచి దేవుడు యొక్క ప్రవక్త మాటిని బయటకు వచ్చిన కారణం చేత వారి కొరకు దేవుడు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మన్నా ఆకాశంలో సిద్ధపరిచి ముందుగానే ఉంచి అప్పుడు మోషేని అక్కడ పంపించాడు. ఏమా ప్రతి ఊర్లోకి దేవుడు సేవకుడు ఎందుకు పంపిస్తాడో తెలిసిందా? ఇప్పుడు ఐగుప్తుకి మోషే వెళ్ళటానికైనా ముందుగానే దేవుడు ఆకాశంలో వారి కొరకు మన్నా రెడీ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ ఊర్లో పాలకొండలో ఈ చర్చి కట్టడానికైనా ముందు దేవుడు ఏం చేశాడు? ఆలోచన. వినబడలేదు, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, వినబడాలి నాకు కూడా. ఈ పాలకొండ నిమిత్తం కూడా దేవుడు మన్నా దాచాడా లేదా? కాబట్టి నిజంగా దేవుడు ఒక సేవకుడు బైబిల్ పట్టుకొని వాక్యం మోసుకొని ఇక్కడికి వస్తానంటే అర్థమేంటి తెలుసా? మన్నా నీ కొరకు తీసుకొస్తున్నాడు. ఏమన్నా ఇది? దేవుని యొక్క దూతలు తినే మన్నా దేవుడు యొక్క సేవకుడు ద్వారా దేవుడిని అందిస్తున్నాడు. ఇది సేవకుడు గొప్ప కాదండి, దేవుడు గొప్ప అయి ఉన్నది, దేవుడి ఘనత అయి ఉన్నది. ఆయన నాతో పాటు ఉండే దేవుని యొక్క దూతలు తినే ఆహారాన్ని నేను నా బిడ్డలకి ఇవ్వాలని ఆయన నీకు దీన్ని శాంపిల్గా ఇచ్చాడు. కొన్నిసార్లు మనం షాప్లోకి వెళ్తూ ఉంటాం, స్వీట్లు ఉన్నాయి అక్కడ, కొనాలనుకున్నాం. ఈ స్వీట్ ఎలా ఉంది అన్నాం. మంచిగా ఉంటుందండి అన్న. కేజీ అంత 500 అన్నాడు. ఏదో కొంచెం గట్టిగా ఉన్నట్టుంది, సరిగ్గా లేదంటే తిని చూడండి సార్ అంటాడు. అవునా? కొద్ది తీసి నీ చేతిలో పెడతాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? నోట్లో వేసుకొని చూసి ఏమంటావు? బాగుంది, 1 కేజీ అంటావు. అంతేనా? ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ వాక్యాన్ని నీకు పంపించి ఆ రుచి చుట్టానికి ఏం కాలేదు ఇచ్చాడు. యెహోవా ఉత్తముడని. అది సంగతి. మనం భూమి మీద అన్ని రుచి చూసి తెలుసుకోవడం, ఇది మంచిదా చెడ్డదా, తీగుందా పుల్లగుందా కారంగా ఉందా అని. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి రుచి చుట్టల్లో మనం చదివి వదిలేస్తున్నాం. ఇప్పుడు రుచి చూస్తే ఉత్తముడని తెలుసుకుంటావు దేవుడు. ఎవరిని వెంబడించాలి మనం? ఉత్తముడిని. భూమి మీద ఆయనకన్నా గొప్పవాడు ఎవరు లేరు. ఆయన నీ దగ్గరికి వచ్చి ఆయన నీకు వాక్యం ఇచ్చి ఆయన నీకు మన్నా ఇచ్చి నువ్వు తినంటే నేను తినకుండా ఎందుకు ఉండాలా? ఎంత బలహీనమంటే ఈరోజు ఇంత గొప్ప మన్నా దేవుడు మన కోసం ఇస్తే ఈ బైబిల్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటున్నాం మనం. చదువుతామా? వినపడలేదండి. ఇక్కడ ఎవరొస్తున్నారు? వస్తా వీళ్ళతో మాట్లాడదాం ముందు. ఎంతమంది ఇంటికి వెళ్ళాక బైబిల్ చదువుతారు? నన్ను కూడా సీరియస్ చదువుతున్నారు వీళ్ళు. చెప్పండి, ఎంతమంది చదువుతున్నారు ఇళ్లలో బైబిల్? అదే సంగతి. నిజమైన తల్లిదండ్రులు ఇళ్లల్లో పిల్లలతో బైబిల్ చదివించండి. నిజమైన తల్లిదండ్రులు అయితే మీరు. ఎందుకంటే వారికి మీరు సంపాదించే ఆస్తి కన్నా కూడా మీరు చదివించే బైబిల్ ఇంకా ఎక్కువ. చెప్పగలం ఆమెను? వాళ్ళకి మీరు చదువు కానీ నేర్పకపోతే, చూడండి స్కూల్లో పిల్లలు కానీ వాళ్ళు హోంవర్క్లు చేయకపోతే ఇంట్లో ఏం చేస్తాం మనం? ఆయన చెప్తాడు, మావాడు నాడు చెప్తాడు, ఏం చేస్తారు? దగ్గర కూర్చొని ఏమి ఇచ్చాడు తీసుకురా, నీ హోంవర్క్ ఏమి ఇచ్చారు చెప్పు అని అన్నీ చేశాకే నువ్వు అప్పుడు ఆడుకోవాలా. అప్పుడే నీకు మొబైల్ ఫోన్ ఇస్తా. అవునా కాదా? మరి బైబిల్ ఎందుకు వదిలేశారు? చెప్పరే నాకెవరు? పిల్లలు చెడిపోయారు, పాడైపోయారు పెద్దగా అంటారు కదా. చిన్నప్పుడు అయితే బైబిల్ ఎందుకు చదివించలా? కోపం రాదుగా ఇప్పుడు ఒక మాట చెప్తే? వస్తుంది, అయినా చెప్తా నేను. తప్పెవరిది? వినబడలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తల్లిదండ్రులుగా మీ మీద తప్పుంచుకోవడం నాకు ఇష్టం లేదండి. మీరు ఏం చేస్తారు చెప్పండి ఈ రోజు నుంచి? ఎప్పటి నుంచి? అది సంగతి. మీరు మంచోళ్ళని ఎందుకు నేను పాల్గొండ మంచోళ్ళని కారణం ఇదే. చెప్పగానే చేస్తారు. ఎప్పుడు నిజంగా మంచోళ్ళు అవుతారంటే అది చేస్తానే ఉంటే.
ఈరోజు చేసి పాల్గారు వచ్చారు గుంటూరు చెప్పారు చదువు నువ్వు అని ఆదివారం చదివి సోమవారం ఎన్ని రోజులు చదివిస్తాను వాళ్ళకుండా బుద్ధి వదిలేస్తారు అనుకోండి, అయిపోయినట్టు. మీరు మంచోళ్ళు కానే కాదు. నిజమైన తల్లి తండ్రి వాళ్ళు ఆత్మీయంగా ఎదిగేదాకా బాధ్యత తీసుకుంటాడు. ఒక నిజమైన ఆత్మీయమైన తండ్రి సంఘములో విశ్వాసి ఆత్మీయంగా ఎదిగేదాకా బాధ్యత తీసుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా నువ్వు ఆత్మీయంగా ఎదిగేంత వరకు బాధ్యత తీసుకున్నాడు. ఆయన అపోస్తలులు ఆత్మీయంగా ఎదిగేంత వరకు బాధ్యత తీసుకున్నాడు. బైబిల్లో ప్రతి ఒక్క ప్రవక్త ఆత్మీయంగా ఎదిగేంత వరకు బాధ్యత తీసుకున్నాడు. దేవుడు మధ్యలో విడిచిపెట్టడు. మరి అదే నిజమైతే నేను ఆత్మీయంగా ఎదగటానికి సిద్ధపడితే అప్పుడు దేవుడు నన్ను ఎదిగిస్తాడు. నేను సిద్ధపడకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏం చేద్దాం ఈరోజు నుంచి? సిద్ధపడాలంటే మొట్టమొదటి కావాలండి, విధేయత కావాలి. అది సమస్య. మీరు భూమి మీద ఏది నేర్చుకోవాలన్నా నీకు విధేయత ఉంటే అది వస్తుంది. రెండోది, నువ్వు నేర్చుకోవాలనుకునే దాని మీద నీకు ఇష్టం ఉండాలి. నీకు అది ఇంకా బాగా రావాలంటే దాని మీద నీకు ప్రేమ ఉండాలి. అది ఇంకా నీ లోపలికి వచ్చాలని అదంటే నీకు పిచ్చి ఉండాలి. అది సంగతి. ఇప్పుడు బైబిల్ మీద ఏముండాలి మనకి? ఇష్టాలు నడవండి. అక్కడ ప్రేమలు అన్నా కూడా నడవు. ప్రేమకు మించింది కావాలి ఇంకా. నేను కొద్దిమంది చేతుల్లోంచి మీరు మొబైల్ లాగండి. కొద్దిమంది చేతుల్లో పిల్లల మొబైల్ ఆడేటప్పుడు గేమ్ వాళ్ళ దగ్గర నుంచి లాగండి. ఏం చేస్తారు? వాడు కింద మట్టి ఉండని, బురద ఉండని, వాడు ఒంటి మీద కొత్త డ్రెస్ ఉండని ఏం చేస్తాడు చెప్పాలా? మొత్తం శుభ్రం చేస్తాడు ఫ్లోర్ అంతా. మరి మన చేతుల నుంచి బైబిల్ లాగితే ఏం చేయాలి? అసలు లాగటానికి ఎప్పుడు పట్టుకున్నామని మనం. అవునా? కోపాలు వస్తాయి, అయినా ఏం పర్లేదండి. ఈరోజు తెచ్చుకోమాకండి కోపాలు, ఎందుకు ఉపయోగం లేదు అయ్యి. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కరు కానీ సంఘంలో బైబిల్ చదివి వాక్యాన్ని గ్రహించి సంఘానికి వస్తే సేవకుడు ఎట్టుంటాడు చెప్పరే? సేవకుడికి వారం పాటు నిద్ర ఉండదు ఆదివారం ప్రసంగం చేయాలంటే. మీరందరూ బైబిల్ చదివి వస్తే సేవకులు ప్రశాంతంగా నిద్రపోతాడు. అర్థం ఏంటి? ఏదో 4 మాటలు 2 పెట్టకథలు 4 మాటలు 2 జోకులు చెప్తే అయిపోదులే అనుకొని వచ్చాడా? మీరందరూ వాక్యం చదివి కానీ ఇక్కడికి వచ్చి గట్టిగా కూడా మోకల మీద ప్రార్థన చేశాడు, ప్రసంగం మొత్తం మారిపోద్ది. ఇక్కడికి వచ్చి అంత శక్తి ప్రభావం నేడు సంఘము కలిగి ఉన్నది. నువ్వు కలిగి ఉన్న ప్రభావం, ఆ శక్తిగా నువ్వు తెలుసుకున్నావంటే నువ్వు ఒక్కడివే కాదు, నిజంగా నువ్వు కానీ బైబిల్ జ్ఞానం కలిగి దేవుడు యొక్క ఆత్మ కలిగి సంఘంలో ఉంటే నువ్వు అడిగే మాటలకి, అడిగే ప్రశ్నలకి సంఘం అంతా కూడా దీవించబడుతుంది. సంతోషం కాదా అది? కొద్దిమంది చూడండి, భోజనం చేస్తూ ఉంటాం, ఉప్పు తక్కువ అవుతుంది చెప్తారా? చెప్పరు. ఎవడో ఒకటి ఏమంటాడు, ఉప్పు వేసాం, ఇప్పుడు ఆ తర్వాత తినే వాళ్ళందరికీ ఉప్పు సరిపోతుంది. ఒక కాపర్ని పాస్టర్ గారు నాకు ఈ డౌట్ ఉంది అడిగాడు, మిగతా వాళ్ళకు ఉంది అడగట్టల్లా. వాళ్ళ డౌట్ అడిగారు, పాస్టర్ గారు చెప్పారు, ఆ డౌట్ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ అయింది. సంతోషమే కదా? కాబట్టి నువ్వు ఆత్మానుసారంగా ఆత్మ సంబంధమైన సంగతుల విషయాలు నువ్వు ప్రశ్నించినప్పుడు అది సంఘానికి మేలు అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం మనం? ఇప్పుడు ఆత్మ సంబంధమైన నేను ప్రశ్న అడగాలంటే ముందు బైబిల్ తెలియాలి కదా. అది సంగతి. వీళ్ళందరూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఎంతమందికి బైబిల్ తెలుసు? బైబిల్ తెలిసే వాళ్ళు మోషే మీద గొణగరండి. ఎందుకు గొణుకుతున్నారు? బైబిల్ తెలియక. ఇప్పుడు వాళ్ళు ఎవరిని చూసి గొణిగారు తెలుసా? మోషేని చూసి గొణిగారు. మోషేకి అసలు ఐగుప్తుకు పోవాలనే లేదు. మోషేని పంపించింది ఎవరు? ప్రభు. వాళ్ళు నా మాట నమ్మరు, నా మాట వినరు, నేను వెళ్ళను ప్రభా, నాకు వద్దు ప్రభా, చూసి ఐగుప్తు వెళ్ళను, అడుగే పెట్టను, అది వద్దనికి నువ్వు వచ్చేసా ప్రభా. నువ్వు వెళ్తావా వెళ్ళవా? నీ ఇష్టమా నా ఇష్టమా? నీ ఇష్టమే ప్రభు, కానీ నన్ను నమ్మరు ప్రభు వాళ్ళు. సరే, నేను 2 సూచనలు ఇస్తాను, సూచనలు పెట్టుకుని అప్పుడు నిన్ను నమ్ముతారు. ఈ సూచనలు బట్టి వాళ్ళు నిన్ను నమ్ముతారు, నిన్ను నమ్మరు. కానీ ఈ సూచనలు నీవి కాదు, నావని వాళ్ళు తెలుసుకుని నమ్ముతారు. ఇప్పుడు వెళ్ళు అంటే ఇప్పుడు సూచనలు ఇచ్చింది ఎవరు? అసలు మోషే వెళ్దాం అనుకున్నాడా? పంపించింది ఎవరు? సూచనలు ఇచ్చింది ఎవరు? అక్కడ వాళ్ళని బయటికి తెమ్మని చెప్పింది ఎవరు? ఆడికి వెళ్ళి ఫరోని అడగమని చెప్పింది ఎవరు? ఫరోని అడిగాక ఫరోని పంపించడానికి చెప్పింది ఎవరు? అన్నీ దేవుడే చెప్పి నువ్వు పోయి అక్కడి నుంచో నేను పని చేస్తానన్నాడు. అవునా? కాబట్టి ఇప్పుడు సంఘాన్ని నడిపించేది ఎవరు? ఐగుప్తు నుంచి కనానికి వాళ్ళని తెచ్చింది ఎవరు? మధ్య ఎర్ర సముద్రం తెరిచింది ఎవరు? ఆకాశం నుంచి మన్నా కురిపించింది ఎవరు? ఆకాశ పురుళ్ళు కురిపించింది ఎవరు? మధ్యలో బండలో నీళ్ళుగా వచ్చింది ఎవరు?
మొత్తం ఆయనే. లోబడినంత కాలము దేవుడు వాళ్ళని దీవిస్తానే ఉన్నాడు. వాళ్ళు ఒంటి మీద వస్త్రములు చెరిగిపోలేదు, వాళ్ళ కాళ్ళకేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళలో ఒక్కడు కూడా జబ్బు చేత నశించిపోయి చచ్చిపోలా. అవిధేయులైన కారణం చేత వాళ్ళు చనిపోయారు. ఇది సంగతి. మరి ఈనోడు సంఘం సంగతి ఏంటి? అవిధేయతలో నువ్వు ఉన్నంత కాలము దేవుని రాజ్యానికి పోలేవు. నిజమేనా? See, God went before them. దేవుడు వారి ముందుగా నడిచాను. ఇందా మీకు చెప్పాను, గొర్రెల గుంపుని మేము చూస్తుంటే ముందు ఒక కాపరి నడుచుకుంటూ పోతున్నాడు. ఆయన్ని చూసుకుంటా ఉన్న గొర్రె ఆయన వెనకాల వెళ్ళిపోతుంది. అవునా? ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు మొత్తం ఎన్ని గొర్రెలు వచ్చినాయి బయటికి? గట్టిగా చెప్పండి. 20 లక్షలు. అయితే అంటే 2 గొర్రెలు వచ్చినాయి. ఒక గొర్రెలు కాపురం 2 గొర్రెలు వచ్చినాయి అంతే. గొర్రెలు కాపురం మోషే, ఆ 2 గొర్రెలు యెహోషువ కాలేబులు. అంతేనా? ఇప్పుడు ఆ 2 గొర్రెలను కాపాడుకోవడానికి దేవుడు ఎంతమందిని పోషించాడు? సుమారుగా 20 లక్షల మందిని. మన్నా ఇచ్చాడా? బండ్లో నీరు ఇచ్చాడా? ఎర్ర సముద్రం చీల్చాడా? నీళ్ళల్లో బాప్తిజం ఇచ్చాడా? మేఘల్లో బాప్తిజం ఇచ్చాడా? వాళ్ళకి కావాల్సిన రక్షణ శక్తి ఇచ్చాడా? వాళ్ళ పాదాలకి బలం ఇచ్చాడా? కాళ్ళకి అరిగిపోయిన చెప్పులు ఇచ్చాడా? ఒంటి మీద చిరిగిపోయిన బట్టలు ఇచ్చాడా? పైన మేఘస్తంభంగా ఉన్నాడా? అగ్నిస్తంభంగా ఉన్నాడా? 40 ఏళ్ళు ఆయన కూడా వెళ్తే పాటు నడిచాడు. ఏమన్నా మారారా? ఇది పిలవబడ్డోళ్ళకి ఏర్పరచబడ్డోళ్ళకి ఉన్నది ఇదే తేడా. పిలవబడ్డోడు ఎంతకాలం పిలవబడ్డోడే, ఎన్నుకోబడ్డోడు ఎంతకాలం ఎన్నుకోబడ్డోడే. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, గోధుమ పుట్టినప్పుడు ఏంటి, నాటినప్పుడు ఏంటి, మొలకెత్తినప్పుడు ఏంటి, కోతకొచ్చినప్పుడు ఏంటి, కోత కోసాక ఏంటి, గోధుమలు పోసాక గోధుమే. గురుగు ఎప్పటికీ గురుగే. గురుగు మారదు, గోధుమ మారదు. అలాగే పిలువబడినోడే, ఏర్పరచబడ్డోడే. దేవుని చిత్తములో నువ్వు గోధుమని కానీ దేవుడు కానీ నేను ఎంపిక చేసి పెంచాడా? నువ్వు బతికిన గోధుమే, చచ్చిన గోధుమే. నువ్వు బతికిన పరిశుద్ధుడివే, చచ్చిన పరిశుద్ధుడివే. పాపము నీ లోపల నివాసము చేయలేదు. పాపము నువ్వు అసహించుకుంటావు. కారణం ఏంటంటే నువ్వు పుట్టింది గోధుమ అయితే పాపాన్ని ద్వేషిస్తావు. ఆమె రావట్లేదు ఎక్కడ కూడా. మీ ఇష్టం లేకపోయినా కూడా రావాలి ఈ పూట. నువ్వు గోధుమ అయితే పాపాన్ని ద్వేషిస్తావు, అసహించుకుంటావు, జ్ఞాపకం కూడా తెచ్చుకో. నువ్వు దేవుడు కుమార్తెవు అయితే దేవుని లోపల ఆశపడతావు, కానీ పాపాన్ని దాచిపెట్టవు, పాపాన్ని కప్పి ఉంచలేవు. మోషే ఐగుప్తులో నుంచి పారిపోవడానికన్నా ముందు చేసిన పని ఏంటి? చివరి పని, పారిపోవడానికి ముందు వికీబాయ్ చెప్పు. చంపి ఇసుక లోపల కప్పెట్టాడని ఉంది బైబిల్లో. అంటే చేసిందేంటి? పాపము, హత్య. చేసేం చేశాడు? కప్పెట్టాడు. మనం కూడా పాపం చేసేం చేస్తాం? అయితే ఆశ్చర్యం ఏంటంటే, నువ్వు చేసినప్పుడు చూసిన దేవుడు నువ్వు కప్పెట్టా కూడా చూశాడు. ఎసా నోనా? కాబట్టి మనం పాపం చేసి దానిగా దాచిపెట్టామా, దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒక వర్తమానంలో ఒక మంచి మాట ఉంది, నా మనసు ఎప్పుడు కదిలించే మాట చెప్తా. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక పాపం చేశాడు. పాపం చేసి ఇది ఎవరికి తెలియదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఈ వ్యక్తి వెళ్ళిపోయాడు కానీ చాలా దూరం వచ్చేసాడు, కానీ యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. ఆయన రాటల్లా, ఆయన అక్కడ ఆగిపోయాడు. ఎందుకని నేను ఇక్కడ ఆగిపోయాడంటే, ఆ వ్యక్తి వెనక్కి వచ్చి సరి చేసుకోవడం కోసం ఆయన అక్కడే ఉన్నాడు. దేవుడు విడిచిపెట్టలా, దేవుడిని ఆ వ్యక్తి విడిచిపెట్టాడు. మరి ఈరోజు మన సంగతి ఏంటి? మన జీవితంలో ఎక్కడ తప్పులు, ఎక్కడ పొరపాట్లు చేసామో దేవుడు అక్కడ మనల్ని వదిలిపెట్టలా, ఆయన అక్కడ ఆగిపోయాడు. మన జీవితంలో వర్తమానంలో చిన్న మాట చెప్తున్నా, మన జీవితంలో అక్కడ ఒక రెడ్ లైట్ వెలుగుతూ ఉన్నది. నువ్వు చేసిన తప్పు వెలుగుతున్నది, నువ్వు చేసిన పాపం వెలుగుతున్నది. అది అక్కడ ఆగిపోయింది. దాన్ని సరి చేసుకున్నట్లయితే మళ్ళా దేవునితో పాటు నడుస్తాడు. కాబట్టి ఈరోజు సరి చేసుకునే మనసు నాకు రావాలి ప్రభువా, నువ్వు ముందు ప్రార్థించాలి.
నేను దాని తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటే ఇప్పుడే సరిచేయి ప్రభువా అనే మనసు నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు ఒక మార్గం తెరుస్తాడు. ఆయన నీ కొరకు కృపను పంపించుంటాడు. ఆ కృప నిన్ను కనిపెడతా ఉంటుంది, ఆ కృపను ఎత్తిపడతా ఉంటుంది. దానిలోంచి ఎలా బయటికి రావాలో ఆ మార్గం తెరిచి దేవుడే నేను నడిపించి బయట తీసుకుని వస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన కుమారుని విడిచిపెట్టడు, తన కుమార్తెను విడిచిపెట్టడు, తన బిడ్డలు విడిచిపెట్టడు. ఆయన అవకాశాల మీద అవకాశాలు ఇస్తాడు. దాని పేరే మనం కృప అంటున్నాం. ఇప్పుడు ఆ కృప మనకి అవకాశం ఇచ్చింది, నాకు అవకాశం ఇచ్చిన కృప మీకు కూడా అవకాశం ఇచ్చింది. లోకల్లో ఉంటా, సినిమాల్లో ఉంటా, డబ్బు సంపాదన ముఖ్యంగా, పేరే ముఖ్యంగా నేను జీవిస్తున్నప్పుడు వాటన్నిటిలో నుంచి దాని నుంచి పరిపూర్ణంగా దేవుడు బయటికి తెచ్చి ఇదిగో ఈరోజు ఈ రాత్రి మీ ముందు వాక్యాన్ని ప్రకటించేవాడు నిలబెట్టున్నాడు. నేను దీన్ని కేవలం కృపని మాత్రమే అంట. లక్షల జీతంలోంచి దేవుడు ఎందుకు బయటికి తెచ్చుకొచ్చారంటే దాంట్లోనే పడి వెళ్ళిపోతే నశించిపోతావు. దాని నుంచి బయటకు వచ్చి నువ్వు వాక్యంలాగా నిలబడితే నువ్వు నశించిపోయే స్థితి నుంచి దేవుడు దీవించే స్థితి తీసుకొచ్చున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఆయన కృప కాదా? లెడ్ బై ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఐగుప్తులోంచి దేవుడు వాళ్ళని, బైబిల్ చెప్తున్నది, యేసుక్రీస్తు మోషేతో దేవుడు చెప్తున్నాడు, నా చెయ్యి చాపి నేను వాడిని బయటికి తీసుకుని వస్తా. అవునా? ఇప్పుడు ఐగుప్తులోంచి చెయ్యి చాపింది ఎవరు? నా బాహుబలము చేత వాళ్ళని బయటికి తీసుకొస్తా అన్నాడు. అవునా? మరి ఇప్పుడు నిజంగా ఆడెవడో పెట్టుకున్నాడు పేరు బాహుబలి అంటే ఎవరు? ఇప్పుడు 20 లక్షల మంది ఒక చేతుల్లో లాక్కొస్తే మరి ఆయన ఏమనాలా? ఆ సినిమా యాక్టర్లు కాదండి వాళ్ళు ఏం లాగరది. నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చారని చెప్తాను. మరి ఇంతమంది తెచ్చింది ఎవరు? మనిషి కనబట్టలేదు. నా చేతు తెస్తా అన్నాడు మోషే, నేను తేలేదంట. వాళ్ళు మాత్రం బయటకు వచ్చారు. ఎవరు తెచ్చారు? దేవుని హస్తం వారిని తెచ్చింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిజమైన బాహుబలం చూపించి ఆయన తెచ్చాడు. కాబట్టి వాళ్ళు నడిపించబడిన దేని చేత అంటే దేవుని హస్తము చేత. మరి అదే నిజమైతే వాళ్ళు దేవుడు హస్తము చేత నడిచారు. మోషేలో దేవుని సూచనలు చూసి బయటికి వచ్చారు. మరి వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? నిజంగా దేవుడిని వెంబడించాలి. ఈ కాల వర్తమానంలో ఒక మాట ఉంది, అండ్ ప్యాక్ దెమ్ ఆన్ ది వింగ్స్ ఆఫ్ ఈగల్. పక్షిరాజు రెక్కల మీద దేవుడు వాళ్ళని తెచ్చారంటున్నాడు. పక్షిరాజు అంటే పక్షుల పైకి ఎక్కి రావటం కానీ అక్కడ ఉద్దేశం. వాస్తవంగా వారు ఐగుప్తు నుంచి కనానికి బయటకు వచ్చేటప్పుడు వారు ఎర్ర సముద్రం దాటి వచ్చారని బైబిల్లో ఉన్నది. అవునా? ఎర్ర సముద్రం వాళ్ళు దాటి రావాళ్ళు ఒక వంతెన వేయాలి. దేవుడు నీళ్ల పైన వంతెన వేయాల, నీళ్ల లోపల వంతెన వేసాడు. దేవుడు బ్రిడ్జ్ కట్టి ఇళ్ళ కోసం ఒక రాత్రిలో. బైబిల్ చదివారా? అక్కడ ఏమున్నది? దేవుడు సముద్రాన్ని పాయలు చేసను, ఆరిన నేల మీద వాడు నడిచిపోయిరి. ఈ మధ్యలో దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని పాయలు చేసి తూర్పు గాలిని విసిరి అంతా ఆరిపోయేలాగా చేసి అంటే దేవుడు బ్రిడ్జి కట్టాడు ఒక రోజులో. మామూలుగా సముద్రం లోపల బురద ఉంటుంది, ఇసుక బురద ఉంటుంది, కాలేస్తే ఇలా కుంగిపోతుంది. వాళ్ళ కాళ్ళకి తడి కూడా అంతని రీతిగా దేవుడు వాళ్ళు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న మాట మాట్లాడుకుందాం. వారందరూ ఎర్ర సముద్రంలో బాప్టిజం పొందిరి. ఎక్కడ? మోషే చెప్తున్నాడు కదా, మోషే గురించి పౌలుగా చెప్పారు కదా, వారందరూ సముద్రములోను మేఘములోను బాప్టిజం పొందిరి. నేడు దానికి సాదృశ్యమైన బాప్టిజమే మనం పొందుతున్నాం. ఎక్కడ పొందారు బాప్టిజం? వాళ్ళు కిందేమో సముద్రం, పైనే మేఘం, ఈ రెండింటిలో బాప్టిజం పొందారు. అయినా వచ్చారా కనాను? రాలా. కారణం ఏంటి? చచ్చిపోలే లోపల. అది సంగతి. ఈరోజు నేను బాప్టిజం తీసుకున్నా చచ్చిపోకపోతే, మారకపోతే, నువ్వు మారాక బాప్టిజం తీసుకొచ్చావు కానీ బాప్టిజం తీసుకున్నా మారకపోతే ప్రయోజనం లేదండి. వాస్తవం మీరు గమనిస్తే, థ్యాంక్ యూ లార్డ్, ఎర్ర సముద్రంలో వాళ్ళకి బాప్టిజం ఇచ్చింది ఎవరు? వినబడలే, కొంచెం గట్టిగా చెప్పు. మేఘాల్లో వాళ్ళకి బాప్టిజం ఇచ్చింది ఎవరు? వాళ్ళు ఎవరి దగ్గర బాప్టిజం తీసుకున్నారు? మరి దేవుని దగ్గర బాప్టిజం తీసుకుని అందరూ కనాను వచ్చారా అంటున్నా. మనకు ఒక అలవాటు ఉందిగా, ఏ పాస్టర్ దగ్గర తీసుకోవాలి బాప్టిజం? గట్టిగా చెప్పు. ఇప్పుడు యేసుక్రీస్తు కన్నా పెద్ద పాస్టర్ గారు ఎవరు? ఎస్సా. మరి ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? అవునా? మన్నా తిన్నా
మరణించిరి. మన్నా ఎక్కడ ఆహారం? తిన్నా ఏమయ్యారు? మరణించారు. మేఘాల బాప్టిజం పొందారు, మరణించారు. ఎర్ర సముద్ర బాప్టిజం పొందారు, దేవుడి దగ్గర బాప్టిజం పొందారు. వాళ్ళు పొందిన బాప్టిజం మామూలు బాప్టిజం కాదు, భూమి మీద ఇంకెవరికి సాధ్యం కాదు అలాంటి బాప్టిజం పొందారు వాళ్ళు. ఎటువంటి బాప్టిజం చెప్పనా? కాలికి నీరు తగలకుండా బాప్టిజం పొందారు. మరి మన బాప్టిజాలు ఎలాగున్నాయి? మొత్తం ముంచి ఆయన పైకి లేపుతున్నావు, అవునా? వాళ్ళు నీరు తగులుద్దని దేవుడు తూర్పు గాలిని పంపించి మొత్తం ఆరిపోజేసి ఆయన బాప్టిజం ఇచ్చాడు. బాప్టిజం అని ఎందుకన్నాడు తెలుసా? నీళ్లు లేచి నిలబడ్డాయి ఒక 14 అడుగులు, ఎంతో తెలియదు చెప్తున్నా ఒక మాటకి, ఒక 14 అడుగులు నిలబడ్డాయి. దాని లోపల నడిచిపోయారు. అట్నుంచి చూస్తే ఇట్నుంచి చూస్తే నీళ్లు కనిపిస్తే నీళ్ళు కనబడరు. ఇప్పుడు బాప్టిజం కదా నీళ్ళలో దిగిరారంటే. అయితే తడి తగలకుండా బాప్టిజం పొందారు. అంత గొప్ప బాప్టిజం పొందిన వాళ్ళు బైబిల్ చెప్తుంది, వారు మేఘం కింద నడిచినను కనాను జారలేకపోయారు. మరి మన సంగతి ఏంటి? ఎంత గొప్ప వర్తమానం దేవుడు మనకు పంపించాడు. వర్తమానం గొప్పదని చెప్పుకుందామా? వాళ్ళు కూడా చెప్పారు, మేము ఎర్ర సముద్రంలో బాప్టిజం పొందాం తెలుసా మీకు? ఏమైంది? అయితే చెప్పుకోవడానికి కొన్ని బాగుంటాయండి, చెప్పుకోవడానికి బాగుండే దానివల్ల నీకు ప్రయోజనంలే, అవునా? మా ఊరి పేరు అంటే తెలుసా? ఏంటి ప్రయోజనం చెప్పు? మీ ఊరి పేరు సరే చెప్పు, ఏంటి ప్రయోజనం ఉందేమన్నా? ఏం లేదు. మా ఇంటి పేరు తెలుసా? ఏంటో నీకు? మా వంశం తెలుసా? అయితే ఏంటి? ఉందా ప్రయోజనం? ఏమి లేదు. మమ్మల్ని మోషే నడిపించాడు తెలుసా? చెప్పండి ఇప్పుడు. అయితే మమ్మల్ని పాలుగా నడిపిస్తారు తెలుసా? చెప్పండి ఇప్పుడేంటి? అయితే ఏంటి? మోషే నడిపిస్తే లేదు, దేవుడు నడిపిస్తే ఇంక పాలుగా నడిపిస్తానికి. దేవుడే నడిపిస్తే ఆయన చేతి కింద నుంచోబెట్టి వాళ్ళందరూ జాగ్రత్త చేసి 40 సంవత్సరాలు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉండి వారి మధ్యలో ఉండి మోషేలో ఉండి అగ్నిస్తంభంగా ఉండి అద్భుత కార్యాలు చేసి నడిపిస్తేనే రాలిపోయారే. ఇక మనుషులు నడిపిస్తే అంత మనం. కాబట్టి ఏం కావాలి మనకి ఇప్పుడు? విధేయత. See, the minute they got out of order, వారు ఎప్పుడైతే క్రమము తప్పారో నశించిపోవటం బిగినయ్యారు. అప్పుడు ఈరోజు నిజంగా మనం దేవుని పిల్లలమైతే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే దేవుని క్రమంలో మనం ముందుకు పోవాలి. ఎటుగా చెప్దామా? See, God separated himself from them. ఎప్పుడైతే వారి క్రమము తప్పిపోయారో దేవుడు అప్పుడు వారి నుండి తనను తాను వేరు చేసుకున్నాడు. ఎవరి నుంచి? దేవుడే పిలిచాడు, వాళ్ళు క్రమం తప్పారు. ఇప్పుడు దేవుడు తనను తాను వారి నుంచి వేరు చేసుకున్నాడు. ఇక వాళ్ళు వచ్చి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కూడా మన సంఘానికి రావచ్చు దేవుడు పిలిచాడని. అయితే ఐగుప్తు నుంచి వారు కూడా దేవుడు పిలిచాడని వచ్చారు. కానీ వచ్చిన తర్వాత వారి క్రమం తప్పిన కారణం చేత దేవుడు తనను తాను వేరు చేసుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, అవిశ్వాసులతో ఉజ్జోడుగా ఉండకుడి, అవిశ్వాసుల నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, అప్పుడు నేను మీలో నివాసం చేతును. ఆమేన్. అవిశ్వాసులతో ఉండటం అంటే వారితో పాటు జోడు కట్టడం అంటే నీ లోపల అవిశ్వాసం ఉన్నట్టు. నీ లోపల అవిశ్వాసం ఉండగా దేవుడు ఎలాగుంటాడు? విశ్వాసం లేదు కాబట్టి ఆయన ఉండలేడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు ఆయన పట్ల కలిగి ఉండాలి, పరిపూర్ణమైన విధేయత నువ్వు ఆయన పట్ల నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నమ్మకంగా దేవుని నడిపించేవాడిగా ఉన్నాడు. మీరు ఇంకో సంగతి గమనించాల్సింది ఏంటంటే దేవుడు వారికి మాట ఇచ్చిన కారణం చేత ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేదాకా దేవుడు వారితో పాటే ఉన్నాడు. అయితే దేవుడు వేరు చేసుకున్నాడు వాళ్ళ నుంచి. ఇది కూడా మన సంఘానికి వస్తాం, దేవుడు కూడా వస్తాడు, ఆయన మాట్లాడతాడు, మనం కూడా వింటాం. అయితే మనం లోబడలేం. ఇది సమస్య. ఆ లోబడకపోయిన ఒక్క కారణం చేతే ఈరోజు సంఘము ఆత్మీయంగా ఎదగటల్లా. అది ఆత్మీయంగా ఎదగపోవటానికి కారణం. And they were 40 years wandering around out there trying to get ready to go over. 40 ఏళ్ళు వాళ్ళు అటు పక్కకు పోవటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
అవతల దిగిపోవడానికి, కనానికి వెళ్ళటానికి, వాగ్దానం దేశానికి పోవటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు వెళ్ళిపోతాం. చిట్ట చివరికి అక్కడ దాకా కూడా వచ్చారు. అక్కడ దాకా వచ్చినప్పుడు కూడా మీరు గమనించండి, కాదేషు బర్నియా దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారి లోపల ఇంకా విశ్వాసం ఉన్నది. నిజమైన మాట. కాదేషు బర్నియా దగ్గరికి వచ్చాక వీళ్ళందరూ అక్కడ ఆగి వీళ్ళలోంచి 12 మంది గోత్ర పెద్దలు ఎన్నుకొని ఈ గోత్ర పెద్దలు అవతలికి పంపించారు. జ్ఞాపకం ఉన్నదా? అవతలికి వెళ్ళి గోత్ర పెద్దలు ఏం తెచ్చారు? ఒక్క ద్రాక్ష గెలని 2 మోసుకొని వచ్చారు. తెలుసా మీకు? కావిడి అంటారు తెలుసా? ఉందా ఈ టైపు? ఒక మనిషి అటు ఒకటి ఇటు ఒక పెద్ద బిందె నిండా నీళ్లు మోసుకునేటప్పుడు కావిడి అంటాం దాన్ని. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు ఒకడు వెనకొకడు ఉండి మధ్యలో ఒక ద్రాక్ష గెల్ల మోసుకుని వచ్చారు. అంటే ఒక్క ద్రాక్ష గెల్ల బరువు ఎంత ఉంది? మళ్ళాంటి వాళ్ళు కాదండి, మళ్ళీ వీళ్ళు గోత్ర పెద్దలు. అంటే ఒక్కొక్కడు 50 కేజీలు 100 కేజీలు మోయగలిగిన వ్యక్తి, యుద్ధ వీరులు, సూర్లు. 2 కలిసి ఒక గెల తెచ్చారు. అంటే గెల బరువు ఎంత ఉండాలా? ఇప్పుడు ఈరోజు ద్రాక్ష గెల ఎంత ఉంటుంది? పిల్లలు 2 వేలతో పట్టుకుని లేపుతున్నారు. కానీ అక్కడ ఎలా ఉంది? వాళ్ళు ఆ ద్రాక్ష గెల మోసుకొని తీసుకొచ్చి అందరికి ఇచ్చి అందరిని తినమని చెప్పారు. అందరు తింటుంటే అబ్బా ఎంత బాగుందంటే వాళ్ళు సాక్ష్యం కొట్టించారు. నిజంగా దేవుడు చెప్పినట్టుగా ఆ కనాను దేశము పాలు తేలు ప్రవహించేదిగా ఉన్నది. నిజంగా ప్రతి చోట ఆకుపచ్చ కనిపించింది. అంత దీవెనే, అంత ఆశీర్వాదమే. దేవుడు చెప్పినట్టుగా అన్నీ అక్కడ ఉన్నాయి. ఆమేన్. అంటే దేవుడు చెప్పిందంటే ఏమైనా తేడా ఉందా? సాక్ష్యం ఇచ్చేసారా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు సాక్ష్యం ముగింపులో? అయితే అక్కడ ఎవరున్నారు? నెఫీలులు ఉన్నారు. వాళ్ళు ఎంత ఉన్నారు? అదిగో ఆ పైన సీలింగ్ అంత ఉన్నారు. వాళ్ళ ముందు మనం ఎంత ఉంటాం? మిడతలు వలే, పురుగులు వలే ఉంటాం. కాబట్టి మనం అక్కడికి పోలేం, మన వల్ల కాదు, వదిలేసుకోండి ఆశలు. ముందేమన్నారు? ఇప్పుడేమన్నారు? ఐగుప్తులోంచి బయటికి రాగానే అందరూ ఏమన్నారు? ఆహా మోషే, ఓహో మోషే అని. తర్వాత ఏమన్నారు? నువ్వు మమ్మల్ని చంపడానికి తెచ్చావా అన్నారు. అక్కడున్నా బాగుండేది. అల్లం పేస్టు వెల్లుల్లిపాయ తింటా బతికాం. ఇక్కడ చూడు నాలుగు పీక్కిపోతుంది. మటన్ లేదు, చికెన్ లేదు, పెద్ద మొక్క లేదు. ఎందుకు తెచ్చామమ్మా ఇక్కడ? చంపడానికా? రుచి లేదు, బచ్చి లేదు. దేవుడు వీళ్ళ కోరికలు తీర్చడానికి నిజంగా ఆకాశం ఇచ్చి మన్నా ఇచ్చిన వీళ్ళకి ఆ మన్నా కూడా నచ్చలా. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఐగుప్తులో ఆగిపోయింది. ఈరోజు మనం కూడా దేవుడు ఎంత గొప్ప వాక్యం ఇస్తే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? దీని పక్కన పెట్టి లోకల్లో కనిపించే చెత్త తీసుకోవడానికి ఇష్టపడతాం. అప్పుడు మనకేం జ్ఞాపకం రావాలంటే ఐగుప్తులో వాళ్ళు చేసింది జ్ఞాపకం రావాలి. రెండో సంగతి, వీరు అవన్నీ తీసుకొచ్చి ఆ ద్రాక్షాలు తింటానే వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ బైబిల్లో 12 మంది గోత్ర పెద్దలు 10 మంది ఏడుస్తున్నారు. మన వల్ల కాదు, మనం పోవద్దు, తిరిగి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉందో ఏ గుడారం ఇక్కడ వేసుకుని ఉంటే సరిపోద్ది కదా. అయితే వాళ్ళ ఇద్దరు ముందుకు వచ్చి అంటున్నారు, ఈ 40 ఏళ్ళు మనకు తోడుగా ఉన్న దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఆయన మనకు తోడుగా నడిపించిన దేవుడు, వాళ్ళ మీద మనకు విజయం ఇవ్వడా? మాకు నమ్మకం ఉంది, మీరు మాతో పాటు వస్తారా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ 40 ఏళ్ళు ఈ ఇద్దరు ఏం చేశారంటే దేవుణ్ణి చూశారు. మరి మిగతా వాళ్ళతో ఏం చూశారంటే దేవుడు కార్యాలు మాత్రమే చూశారు, దేవుడు చూడాల. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా ఏం చేస్తాను తెలుసా? దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఆ సాక్ష్యమే చూస్తున్నాం కానీ చేసిన దేవుడు చూడాల. ఈ 10 మందిలో 12 మందిలో ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు సాక్ష్యాలు చూశారు, దేవుణ్ణి చూశారు. వాళ్ళు మోషేని చూశారు, మోషే నడిపించే దేవుని చూశారు. ఎందుకు వాళ్ళతో తప్పిపోలేదంటే కారణము దేవుని యొక్క చిత్తంలో వారు ముందుగా ఉన్నారు. మీరు గమనిస్తే యెహోషువ అంటున్నాడు, యెహోషువతో కాలేబ్ అంటున్నాడు, నేను ఐగుప్తులోంచి బయటకు వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని వెంబడించా. ఆమేన్. అంటే దేవుని ఎలాగ వెంబడించాలని కాలేబ్ చెప్తున్నాడు. కొంచెం చెప్పండి, కొద్దిగా చెప్పండి, వింటా నేను కూడా. చెప్పండి గట్టిగా, వింటా నేను కూడా అంటున్నా. పూర్ణ 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 మనస్తో. అన్ని పూర్ణాలే. పూర్ణం అంటే ఏంటి?
పరిపూర్ణం, సంపూర్ణం. అయితే మన పూర్ణం ఏంటి? అసంపూర్ణం. దేవుడికి ఏం కావాలి? మన దగ్గర ఏముంది? ఈ అసంపూర్ణం సంపూర్ణం అవుతుందా? అవదు. ఈలో మనం పోతున్నాం. ఈ అసంపూర్ణం సంపూర్ణం కావాలంటే విశ్వాసం కావాలి. రెండోది, ఈ అసంపూర్ణం మన దగ్గర ఎందుకు ఉంటుందంటే మనము దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతాం, దేవుడిని చూడలేకపోతాం, దేవుడిని వెంబడించలేకపోతాం. ఈ మన బలహీనతలు ఉన్నాయి. ఈరోజు దేవుడు సంఘాన్ని ఎందుకు కట్టాడంటే ఈ బలహీనతలు మనలో తీసేయటానికి. దేవుడు సేవకుడు ఎందుకు పంపించారంటే నీ బలహీనతలు పోగొట్టడానికి. దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చారంటే వాక్యంలోంచి నీకు బలం ఇచ్చాడు. ఆ బలం నువ్వు తీసుకోవడం బిగిన్ చేస్తే నీలో ఉన్న బలహీనత బయటకు పోతుంది. ఆమేన్. దేవుడు చూడండి, ఐగుప్తులో వెళ్ళటానికన్నా ముందు కొండ మీదకి వెళ్ళి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే బలహీనుడు, మోషే పిరికోడు, మోషే భయస్థుడు, మోషే నత్తోడు. ఇదేగా చెప్పింది బైబిల్. ఇప్పుడు కొద్దిసేపు దేవుడితో మాట్లాడాక మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు పిరికితనం, భయం, నత్తి. ఎందుకని చెప్పనా? దేవుడితో గడిపాడు సమయాన్ని. మళ్ళీ ఎందుకు పోటల్లా? అది సంగతి. ఏం చేద్దాం ఈ రాత్రి నుంచి? ఎట్లాగా మనము దేవుడితో సమయం గడపడానికి మన దగ్గర ఏ సంగతి ఉంది, ఏ విషయం ఉంది గడపడానికి? చెప్పండి. ఒకటి లేవు మన దగ్గర. ఆశ్చర్యం, మన కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ స్నేహితులతో కానీ మాట్లాడటానికి, ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి మన దగ్గర ఒక టాపిక్ ఉంటుంది. దేవుడితో మాట్లాడడానికి అదే సమస్య. కానీ వాస్తవంగా మనం ఎవరితో ఎక్కువ మాట్లాడటానికి టాపిక్లు ఉండాలి? ఉన్నాయా? లేవండి. దేవుడితో నువ్వు మాట్లాడాలనుకుని పేపర్ మీద రాసేస్తావా? ఇప్పుడు చెప్పనా, నీకు ఏ సమస్యలు రాయమంటే బైబిల్ ఆడి సరిపోద్ది. యోహాను గ్రంథంలో సువార్తలో యోహాను ఒక మాట చెప్పాడు. దేవుని ప్రేమ గురించి చెప్తా, సముద్రాన్ని ఇంకుగా చేసి, చెట్లను పెనులుగా చేసి, భూమిని కాగితాలుగా చేసి, దేవుని ప్రేమ గురించి రాస్తే భూమి మీద చెట్లు అయిపోతాయి, సముద్రంలో ఉన్న నీరు అయిపోతుంది, భూమి అంతా నిండిపోతుంది, అయినా ఆయన ప్రేమ మిగిలి ఉంటుంది అన్నాడు. అంతేనా? మరి మన సమస్యల గురించి చెప్తే వినపడలేదు. సేమ్ అంతే. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మనం సమస్యని పెద్దదిగా చూసినంతగా దేవుని చుట్టల్లా. నువ్వు ఎప్పుడైతే దేవుని పెద్దగా చూసావో నీ సమస్య చిన్నదవుతుంది. ఇంతకన్నా గొప్ప సంగతి నీకు తెలియదు ఇంకా జీవితంలో. అన్నిటికన్నా గొప్ప దేవుడు. అయితే మనకేంటంటే సమస్య పెద్దది. ఏంటంటే సమస్య ఎన్నడూ నీకు పెద్దది కాదు. వారు ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చినప్పుడు దేవుని పెద్దోడికి కనిపించాడు. కాదేశు బర్నేయ దగ్గర దేవుడు పెద్దోడికి కనిపించాడు. కనాను ఇచ్చిన వాగ్దానం చూశాక దేవుడు పెద్దోడికి కనిపించాడు. అయితే నెఫీలను చూడగానే దేవుడు చిన్నోడు అయిపోయాడు వాళ్ళకి. ఎందుకంటే నెఫీలు అనే సమస్య పెద్దది. వాళ్ళ కనులకి సముద్రాన్ని పాయలేసిన దేవుడు ముందు నెఫీలు ఎంత? ఆకాశం నుంచి మన్నా కురిపించిన దేవుడు ముందు నెఫీలు ఎంత? ఫరో సైన్యాన్ని మొత్తం కూల్చేసి సముద్రంలో ముంచేసిన దేవుడు ముందు నెఫీలు ఎంత? అలాగే ఈ రాత్రి నీ సమస్య దేవుడి ముందు ఎంతో చెప్పు. పెద్దదా చిన్నదా? నువ్వు ఎవరిని చూడాలా? ఎర్ర సముద్రాగానే గొణిగారు, సముద్రాలు చూశారు. ఆ పెద్ద సముద్రం దేవుడు ఆ కళ్ళ ముందు చీల్చి, ఇదిగో నేను సముద్రం కన్నా పెద్ద దేవుడిని చూపించాడు. వారికి వ్యాధులు రాకుండా, జబ్బులు రాకుండా చూపించి, నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాళ్ళు చూపించాడు. నువ్వు విధేయుడిగా ఉంటే నేను దేవుడిని అయి ఉంటాను, నువ్వు అవిధేయత ఉంటే నేను నీ పక్కన నీకేమీ చేయను. ఇది దేవుడు ఒక మాట. అప్పుడు ఈ రాత్రి నుంచి మనం ఏం చేద్దాం? ఇక్కడి నుంచి కొంచెం గట్టిగా చెప్పండి. మన్నా తిన్నారు, దేవుడితో నడిచారు, అగ్నిస్తంభంతో నడిచారు, మేఘస్తంభంతో నడిచారు, ఎర్ర సముద్రంలో బాప్టిజం పొందారు. వాళ్ళందరూ కూడా ప్రవక్త ఫోటో పెట్టుకున్నారు మనలాగా. సేమ్ టు సేమ్. అసలుకి వాళ్ళకు ఒక మేఘం లేదా? అగ్నిస్తంభం లేదా? ఒక ప్రవక్త లేడా?
మందసం లేదా, కెరూబులు లేవా, శరాబులు లేవా, 10 ఆకుల రాతి పలకలు లేవా, వారికి ఒక మోటార్కి ఒక మార్గం లేదా, వాళ్ళకి ఒక వాగ్దానం లేదా, వారు విడిచిపెట్టిన ఐగుప్తు వారి కళ్ళ ముందు కనబట్టలేదా, వారి వెనకాల తరుముతా వచ్చిన వాళ్ళు అక్కడ ఆ సముద్రంలో కూలిపోవటం, నశించిపోవటం, మునిగిపోవటం, చచ్చిపోవటం వాళ్ళు చూడలేదా? ఇవన్నీ చూసిన వారు మాత్రము వాగ్దానం చేశారు, రాలేకపోయారు. ఈ రోజు మనము కూడా ఇదిగో దేవుడు ఆ పని చేశాడు, ప్రవక్త ఈ పని చేశాడు, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అపోస్తలులు ఈ కార్యాలు చేశాడు అని చెప్పుకుంటున్నాము. కానీ అవి మనలో జరగాలి కదా, మన సంఘంలో జరగాలి కదా, మన కుటుంబంలో జరగాలి కదా, వ్యక్తిగతమైన జీవితంలో అవి జరిగి తీరవచ్చున్నాయి కదా. ఎక్కడిగా మనం చెప్పుకుంటున్నాం, ఎక్కడ జరగాలి కదా, నీలో జరగాలి కదా. అటువంటి విశ్వాసానికి ఈరోజు మనం నడవలస్తున్నాం. ఎందుకు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, ఎందుకు అబ్రహాముని ఎన్నుకున్నాడు, ఎందుకు దావీదుని ఎన్నుకున్నాడు, ఎందుకు ఇర్మియాలో ఆయన ప్రవక్తల్లో ఉన్నారంటే వారు లోబడుతున్నారు కాబట్టి. ఒకవేళ మనమే లోబడితే చెప్పండి కొంచెం గట్టిగా. నేను మనమే అంటలా, కొంచెం స్వార్థపరుణ్ణి. నేను లోబడితే చెప్పండి ఏం జరుగుద్ది? గట్టిగా చెప్పండి. లోబడితే ఇప్పుడు మీరేం చెప్పాలి? వాస్తవం నేను ఆ మాట అంటే, పాస్టర్ ఏంటి లోబడితే అంటారేంటి మీరు? మేము ఆల్రెడీ లోబడే ఉన్నాం కదా అనాలి కదా మీరు. ఎందుకంటల్లా? ధైర్యం సరిపోవట్లా. ఎందుకని సరిపోవట్లా? లోబడలేదు కాబట్టి. అవునా కదా? కాబట్టి ఈ రాత్రి తీర్మానం చేద్దామా? ఏమని చేద్దాం? ఇప్పటి నుంచి, ఈ రాత్రి నుంచి, ఈ గడియ నుంచే, ప్రభువా ఈ క్షణము నుంచే నేను నీకు పూర్ణ విధేయుడిగా, ఆ కాలేబు ఎలాగైతే ఉన్నాడో నేను పూర్ణ మనసుతో వెంబడించాలి. గొడుగుడు సరుడు బయట పెట్టా, ఇబ్బందులు బయట పెట్టా, శోధనలు బయట పెట్టా, ప్రతి ఒక్కదాని బయటకు ఇసిరేసా. నా కళ్ళ ముందు నీవు మాత్రమే ఉండాలి, నా హృదయంలో నీవు మాత్రమే ఉండాలి, నా జీవితంలో నా ఇంటికి నీవు మాత్రమే యజమానుడిగా ఉండాలి. నీ వెనకాల మేము నడవాలి. మా ముందు ఎర్ర సముద్రం వచ్చినా, మా ముందు దాహమే వచ్చినా, ఎండిపోయిన ఎడారులు వచ్చినా, ఎరిక గోడలు అడ్డొచ్చినా మేము మాత్రము నిన్ను విడవకి అంబడిస్తాం. ప్రభువా ఇచ్చేద్దామా మాట, చెప్పేద్దామా మాట, చేసుకుందామా తీర్మానము, నిలబడదామా అని కొరకు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.